వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారు. కుప్పంలోనూ వైసీపీ గెలవబోతోందన్న సజ్జల. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వస్తుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న దేవినేని ఉమా. రైతు బంధు 5 ఎకరాల వారికే ఇస్తామనడం చాలా దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందన్న ఏలేటి. రాయబరేలీ ప్రజలకు సోనియా కీలక విన్నపం. నా కొడుకుని మీకు అప్పగిస్తున్నానంటూ భావోద్వేగం. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి చేశారని ఆరోపణలు. బిభవ్ కుమార్పై కేసు నమోదు. సుప్రీంలో హేమంత్ సోరెన్కు దొరకని ఊరట. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీస్ అధికారి ఏకపక్ష నిర్ణయంపై గవర్నర్ను కలిసినట్లు తెలిపారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు. అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధిలో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నారు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. ఎక్కడో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కూటమి వల్లనే పోలింగ్లో హింస జరిగిందని తెలిపారు. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారని ఆరోపించారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని విమర్శించారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. లాస్ట్ మంత్ ఎప్పుడైతే అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ పురంధేశ్వరో ఇంకోరో మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం, పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు
పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. వైసీపీ కేబినెట్లో 40 మంది మంత్రులు తాము గెలుస్తామని మీడియా ముందు చెప్పలేకపోతున్నారన్నారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసే సజ్జల ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తా ఉంటే, సర్వేలు ఘోషిస్తా ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు? సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్లు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే ఇవాళ ఈసీ మీద బురజల్లాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనో, ఎన్డీఏ కాటు మీద బురజల్లాలనో, కేంద్రం మీద బురజల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటారెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో వర్షాల వల్ల దెబ్బతింటున్న రహదారుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర జాతీయ రహదారుల నిర్మాణ పరిస్థితులపై ఎన్హెచ్ఏఐ రాష్ట్ర రహదారుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. అక్కడ కూడా ఇంకో వెలకలు పోయే రోడ్డు రోజు ఎన్ని 1000 లారీలు పోతే సిమెంట్ లారీ ట్రాఫిక్ రోడ్ అది సిమెంట్ ఇండస్ట్రీ అంతా లోపలికి ఓకే. మీరు కాంట్రాక్టర్కి ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ పెట్టమని చెప్పి 5 ప్లేసెస్ లో బ్యాచ్ ప్లాంట్స్ పెడుతున్నారు సార్. బ్యాచింగ్ ప్లాంట్స్ ఇవి అండర్ పాసెస్ కోసం 2 ఒకటి చోటుపోయిన దగ్గర ఎక్స్క్లూజివ్ పెద్దది సార్, దానికి ఒకటి పెట్టాడు. చిట్యాల అండ్ పెద్ద కాపర్కి జాయింట్ అక్కడ పెడుతున్నాడు. ఆ తర్వాత వచ్చి కంప్లీట్ గా టేకుమెట్ల దగ్గర వచ్చేసి ఈనాడు వరకు అండర్ పాసెస్, టేకుమెట్ల సూర్యాపేట 4 వచ్చేసరికి అక్కడ వచ్చేస్తుంది సార్. సపరేట్ టీవీ పెట్టమని చెప్పండి. కంపెనీ ఇంపార్టెంట్ అది. అక్కడ కూడా ఇంకో వెలకలు పోయే రోడ్డు రోజు ఎన్ని. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తగ్గిందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలు ఏంటనేది ఎన్నికల కమిషన్ ఒక్కసారి ఆలోచించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారికి కూడా ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమందికి హైదరాబాద్తో పాటు ఆ రాష్ట్రంలోనూ ఓట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 34.433% ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుతా ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటర్స్ లిస్ట్ లో చాలా వరకు తప్పులు ఉన్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది. బోగస్ ఓట్లున్నాయి, డూప్లికేట్ ఓట్లున్నాయి, 2 చోట్ల ఓట్లు ఉన్నవారు ఉన్నారు, చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిని అన్నిటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుమారు 15 నుంచి 16 లక్షల వరకు మొన్న 13వ తారీఖు ఎన్నికలకు ముందు 2 రోజులు ముందుగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేసేటానికి తరలి వెళ్లారు. వారు
సంఖ్య సుమారు 15 లక్షలకు పైగానే ఉంటుందన్నమాట చెప్పటం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఏ ఒక్క వ్యక్తికి కూడా 2 చోట్ల ఓటు ఉండటానికి అవకాశం లేదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 34.4 కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు 5 ఎకరాల వారికే ఇస్తామనడం చాలా దారుణమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వడ్లకు బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్నబియ్యానికి మాత్రమే ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ఇంతవరకు కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. పాత పద్ధతిలో 12,000 రూపాయలు కూడా కేవలం 5 ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపారు కదా, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది, రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే. అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారు చేసిండ్రా? మరి అది కేవలం 5 ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తా ఉన్నారు. మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా సావు కబురు సల్లగా చెప్పినట్టు మెల్లగా చెప్పినట్లు ఈరోజు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఓటుకు 500 పంచారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. 27 పోలింగ్ బూత్లకు పంపిణీ చేసే 84 లక్షలు ఒకే కారులో దొరికాయని తెలిపారు. వెంకటరామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘునందన్ రావు తెలంగాణ సీఈఓ వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోయినటువంటి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 500 రూపాయల చొప్పున డబ్బు పంచాలని, వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, అందులో 80% ఆఫ్ ద జనానికి ఎట్లా పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జిగా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారని నేను రిపీటెడ్గా మెదక్ ఎస్పీ గారికి, సిద్దిపేట సిపి గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసిన పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చివరికి మేమే డైరెక్ట్ గా రంగంలోకి వస్తున్నామన్నప్పుడు ఎస్ఐ చేగుంట గారు వచ్చి ఒక కారు పట్టుకున్నాడు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకంతో కవిత ఉన్నారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్లు ములాఖాత్ అయ్యారు. కవిత దగ్గర ₹1 డబ్బు దొరకలేదని, పీఎంఎల్ఏ కేసు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అసలు ఈ కేసులో లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలే లేవని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సిబిఐ ఎలా అరెస్టు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. Political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavita ji, Hemant Soren has been punished like that, Manish Sisodia has been punished like that, Arvind Kejriwal has been punished like that. So then when Arvind Kejriwal is granted bail, then why not Kalvakuntla Kavita? Then why ED is opposing the bail of Kalvakuntla Kavita? Why ED is opposing the bail of Hemant Soren? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must oppose this arm twisting. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉన్న రమేష్ కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినట్లు బోడే చెప్పారు.
జోగి రమేష్ని చూసుకుని టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని బోడే ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని ధీమాగా చెప్పారు. జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడువైనా ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఏం పని నిన్న బూత్లోనేమో ఏమన్నాడండి, బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవుడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావు? సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. వారు రామమందిరంపై బుల్డోజర్ నడుపుతారని హెచ్చరించారు. రామ్ మందిర్పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుంటుందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బారంబంకీలో ఎన్నికల బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమి పార్టీల అధికారం కోసం వాళ్లు ఎంతకైనా దిగజారుతారని దుమ్మెత్తిపోశారు. మతపరమైన రిజర్వేషన్లకు కర్ణాటక హబ్గా మారిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై కోత కోసి ముస్లింలకు కర్ణాటక సర్కార్ కట్టపెట్టిందని విమర్శించారు. ఒక పక్క దేశం హితం కోరే ఎన్డీఏ, మరోపక్క దేశాన్ని నాశనం చేసే ఇండియా కూటమి ఉన్నాయని మోదీ అన్నారు. साथियों, आज आपके एक तरफ देश हित के लिए समर्पित बीजेपी एनडीए इसका गठबंधन है और दूसरी तरफ देश में अस्थिरता पैदा करने के लिए इंडी गठबंधन मैदान में है. जैसे जैसे चुनाव आगे बढ़ रहा है, ये इंडी वाले ताश के पत्तों की तरह बिखरना शुरू हो गए हैं. इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है. सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. साथियों, आज आपके एक तरफ देश हित రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. తాను రాహుల్ను ప్రజలకు అప్పగిస్తున్నానని, ప్రజలు తనతో ఎలాగైతే వ్యవహరించారో రాహుల్తో కూడా అదేవిధంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ నమ్ముకున్న వారిని నిరాశపరచడు అని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ, రాయ్బరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలనే రాహుల్, ప్రియాంకలకు నేర్పానన్నారు. అందరినీ గౌరవించడం, ప్రజల హక్కుల కోసం అన్యాయాలపై పోరాటం నేర్పానన్నారు. రాయ్బరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूं. अपना बेटा सौंप रही हूं. जैसे आपने मुझे अपना माना, वैसे ही మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ నెల 20 లేదా అంతకంటే ముందుగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఈడీకి తెలిపింది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హేమంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని ఈ నెల 21కి వెకేషన్ బెంచ్ ముందు జాబితా చేయాలని ఆదేశించింది.
మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు జనవరి 31న అరెస్ట్ చేశారు. పలుమార్లు ఈడీ కస్టడీకి ఇచ్చిన అనంతరం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు. అరెస్టుకు ముందు హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ వారసుడిగా చంపై సోరెన్ సీఎం స్థానంలో కూర్చున్నారు. హేమంత్ సోరెన్ భార్య రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ జైపోల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. దాదాపు 50 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మే 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జూన్ 2న జైల్లో లొంగిపోవాల్సి ఉంటుందని సూచించింది. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ మంజూరు చేస్తున్నందున కేజ్రీవాల్ ఈ 21 రోజులు సీఎం సచివాలయానికి వెళ్లకూడదని, అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయరాదని ధర్మాసనం షరతు విధించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందడం తప్పనిసరైన అత్యవసర దస్త్రాలపై సంతకం చేయడానికి మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.